పైథాన్ డేటా సైన్స్ నుండి అడ్వాన్స్డ్ జెనెటిక్ AI వరకు లేటెస్ట్ టెక్నాలజీస్ నేర్చుకోవడానికి వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ని సంప్రదించండి. సుప్రజ ఎంతసేపు అతను వచ్చి వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అబ్బబ్బబ్బా, మేకప్ వేసుకోమని మీరే చెప్తారు, తొందర మీరే పెడతారు. సరే పద పద. ఏమండి మీరు రెడీయే కదా? రెడీయేనా? రెడీగా ఉండండి. ఏంట్రా రెడీ రెడీ, గంట సేపు నుంచి రెడీ. అమ్మాయిది తీరా సినిమా మొత్తం ఇక్కడ తీసేయి. ఏంట్రా? లేకపోతే ఏంట్రా సుప్రజ కోసం వెయిటింగ్. నేను తన కోసం వెయిటింగ్. ఆ దేడిది మగ్గడు కూడా దొప్పుతున్నాడు. వాడేవాడు? మీ కెమెరా మేను. ఏంటో మేకప్ మేకప్ వేసుకుని ఎక్కడ బయలుదేరా? పద పద. షూటింగ్ టైం అవుతుంది, కొంచెం పంపిస్తే. ఏంట్రా షూటింగ్? ఎల్లో అది ఎల్లో అది కాదు సార్, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఏంటే నీ బాబు ఎక్కడ? జైలు నుంచి ఇప్పుడు అప్పుడే రానా? ఏదన్నంటే ప్యాంట్ ఫ్రీ ఫ్రీ కదా? హలో రే నా మాటని దాన్ని షూటింగ్కి వెళ్ళినవరా? ఏంటి వెళ్ళించేది? 20 ఏళ్ల క్రితం ఓ డబ్బా వేసుకొని పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతానని వచ్చావు. అయ్యావా? ఏమన్నా పీకావా? అడుక్కు తింటున్నావు. సిగ్గులేదు? నువ్వు వచ్చిన చాలక దీన్ని హీరోయిన్ చేస్తాను నీ ఎంటేసుకుని వచ్చావు. ఏమైంది? దోశలు వేసుకుంటుంది. ఎప్పుడు దీన్ని మీరు ఎలాగైనా చావండి, కానీ నా పిల్లని జోలికి వస్తే మాత్రం ముక్కలు ముక్కలుగా నరికేస్తా. రే పాపం కష్టపడి సినిమా తీసుకుంటున్నారా? 2 రోజుల్లో సినిమా అయిపోతుంది. సినిమా అయిపోతే అందరి బతుకులు బాగుపడతాయిరా. బాగుపడతాయా? ఎరా నువ్వేనా సినిమా తీసేది? అవును సార్, ఇంకో 2 రోజుల్లో సినిమా అయిపోతుంది సార్. ఏంట్రా 2 రోజుల్లో సినిమా అయిపోయింది? ఒక్కొక్కరిని నరికి పారేస్తారు అనుకుంటారా? ఏంట్రా? ఏంటి? ఏంటి ఆగేది? సొంత మేనల్డ్ కంటే రోడ్డు మీద పోయి ఎక్కువైపోయాడా? సినిమా తీస్తానని ఎవడొచ్చినా 2 కూతుర్ని పంపించే. రేపు నీకు ఎవడన్నా మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తాను, 2 కూతుర్ని పక్కన పడుకోబెట్టాడు. ఏంట్రా మాటలు? హలో సుప్రజ. హలో ఎవరో? నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నా. సంతోష్ బాబు అయితే తొక్క. ఏయ్ ఇంకోసారి ఇక్కడికి ఫోన్ చేశావో ఏం చేస్తాను నాకే తెలియదు. పెట్టే ఫోన్. ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు. ఇంకా లాభం లేదు, పెళ్ళైపోవాలి రేపే. రే రాజు, రేపు రామాలయంలో పెళ్లి ఏర్పాట్లు చేయి. నేను కన్న తండ్రిని, నాకు మాట చెప్పకుండా. సుప్రజ, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అభ్యంతరమా? సరిపోయిందా? నువ్వు కన్న తండ్రి, దానికి ఒక పర్మిషన్. ఆ అమ్మాయి లేకపోతే షూటింగ్ ఎలాగయ్యా? అది కాదు సార్. ఆ అమ్మాయి లేకపోతే అమ్మాయిలో ఉన్న వేరే అమ్మాయిని తీసుకురండి. వేరే అమ్మాయి అయితే సంతోష్ బాబు దగ్గర కూడా రానివ్వడు సార్. ఇది ఒకటి. సంతోష్ బాబుకి సుప్రజకి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఆ అమ్మాయిని దగ్గర రానిస్తాడు. అయితే అమ్మాయిని తీసుకురండి. వాళ్ళ బావ ఒప్పుకోవట్లేదు సార్. అదో రిస్క్ ఉందా సార్ ఆ. పోనీ గ్రాఫిక్ లో అమ్మాయిని తయారు చేస్తే? ఆహా. అలాగైతే చిరంజీవిని నాగార్జుని గ్రాఫిక్స్ చేసి సినిమాలు తీసేయచ్చుగా. వాళ్ళకి అన్ని కోట్లు ఎవడం ఎందుకు? మన సంతోష్ బాబుని గ్రాఫిక్స్ చేసి తీసేయచ్చు కదా. ఎవడేంటి? మనం ఇప్పుడు ఏం చేద్దాం సార్? మీ వల్ల అయితే అమ్మాయిని తీసుకురండి, లేకపోతే సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. సినిమా ఆగిపోద్ది. వాడి కాళ్ళు పట్టుకుంటావో, కొడతావో, తిడతావో, భయపడతావో, బతులాడతావో, పుచ్చగిస్తావో, మోసం చేస్తావో, ఏమైనా సరే నువ్వు వాడితోనే సినిమా తీసి తీరాలి. సినిమా తీసి వచ్చే దీపావళి నాటికి రిలీజ్ చెయ్యాలి. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి. అయ్యో, నేను తీసుకొస్తాను. ఏయ్, ఏంటి తలపెతికేస్తున్నావు? లైట్ ఎందుకు కరిపావు? ఏయ్, లైట్ అయ్యి. వదలు. వదలు. వదలు బావా. ఏంటే చేసేది? సీన్ అంతా చెడగొట్టావు. సో మచ్ గో. సీన్ అయిపోయే వరకు నాతో మాట్లాడావు, తొక్క తీస్తా. వెళ్ళు. ఎల్లవే. యాక్షన్ చెప్పే. యాక్షన్. వదలండి, నేను ఏం చేయలేదు. ఆ అమ్మాయి నన్ను రేప్ చేసింది. దొరికినోడల్లా ఇదే చెప్పాడు. నేను ఏం చేయలేదు. అమ్మాయిని మీ పోలీస్ స్టేషన్ కాబట్టి సరిపోయింది సార్. లేకపోతే పాపం అమ్మాయిని రేప్ చేసుకునేవాడు సార్. సార్ నేను రేప్ చేయలేదు సార్. మీరందరూ కలిసి అబద్ధం ఆడుతున్నారు సార్. ఈ తీసే లక్ష సినిమా కోసం వీళ్ళందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారు సార్. ఆపండి సార్. వీళ్ళంతా కాదు సార్,
ఆ అమ్మాయిని రమ్మనండి. రమ్మనండి సార్. ఏయ్, నువ్వు ఇట్రా. సార్, తను నా కాబోయే పిల్ల సార్. నీ తప్పు చేశానని తన్ని చెప్పానండి, నేనే లోపల కూర్చుంటాను సార్. చేశాడా? తప్పు చేశాడా? తప్పు చేశాడు. రేప్ అటెంప్ట్ చేశాడా? సార్, నా కళ్ళలోకి చూసి చెప్పమనండి సార్. చెప్పిందిగా, పో. అయిపోయిందిగా, వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్స్ సుప్రజ. నువ్వు ప్రేమించిన వాడి కోసం నేను ప్రేమించిన వాడి గురించి అబద్ధం చెప్పించా. కనీసం నువ్వైనా సుఖంగా ఉండు. ఆయిలే తొందరగా మసాజ్ తొందరగా కేరళ కొట్టి అమ్ము కట్టి లైఫ్ మెంబర్షిప్ ఉండు. బలరావు, ఒరే బలరావు. ఏంట్రా? ఒరే సంతోష్ బాబు కనపట్లేదంట్రా? కనపట్టలేదా? అవునరా, 3 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదా? ఏ అవుట్డోర్కి వెళ్ళి ఉంటాడు రా. అతను పెద్ద హీరో అండి, ఎక్కడికి వెళ్ళా తెలుస్తుంది. అయితే ఫారిన్ షూటింగ్ వెళ్ళి ఉంటాడు. ఆయనకి ఇప్పుడు ఫారెన్ లో షూటింగ్ లేవండి, అది కనుక్కో. అమ్మా లేనిపోండి యాక్షన్ పెట్టకండి అమ్మా, ఇప్పుడు షూటింగ్ అయిపోద్ది. ఆ పీపీ పున్నారో కానీ పట్టుకుంటే వాడు కూడా అడ్రస్ లేడంట్రా. వాళ్ళు డ్రైవర్ ని పట్టుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి అంతా కనుక్కున్నారు, అక్కడ ఎవరు లేరు, అదే టెన్షన్. సంతోష్ బాబు నెంబర్ కి ఫోన్ చేస్తే మన దగ్గర ఉన్న ఆయన నెంబర్ ఇప్పుడు పని చేయట్లేదమ్మా. ఆ రోజు నీ బావ వచ్చినప్పుడు సంతోష్ బాబు నీకు ఫోన్ చేశాడు కదా? చూడు. ఉన్నారు లేరు ఉన్నా మాట్లాడరు. ఆయన బురద మట్టి మసాజ్ చేయించుకుంటున్నారు. వారం రోజులు ఎవరితో మాట్లాడరు. థ్యాంక్స్. ఇదే ఉంటుంది. రింగ్ అవుతుంది. హలో, హలో, సంతోష్ బాబు గారు ఉన్నారా? ఉన్నారు. నేను సుప్రజన్ మాట్లాడుతున్నాను, చెప్పండి. సుప్రజ లేదు, డప్రజ లేదు. ఫోన్ పెట్టేసి ఎక్కడ? ఫోన్ లో ఏదిలే మాట్లాడతాను. ఏ అక్కర్లేదు బాబాయ్. నీకు తెలియదు బాబాయ్. లై ఏ వద్దులే, వారం రోజులు ఎవరితో మాట్లాడను కదా. ఇయ్యి. బాబాయ్ అంటే లేడీస్ అయితే మాట్లాడతావా? ఇవాయ్. హలో సుప్రజ, హలో, ఆ రోజు నీకోసం ఎంత వెయిట్ చేస్తుంది తెలుసా? ఏమైపోయావు? మా ఇంట్లో ప్రాబ్లం చాలా పెద్దదైపోయింది. నేను మిమ్మల్ని కలిసి మాట్లాడాలి. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి కలుద్దాం? స్టోన్ గార్డెన్ లో కలుద్దాం. స్టోన్ గార్డెనా? ఒక గంటలో వచ్చేయండి. గంటే కదా, బయలుదేరుతున్నా. స్టోన్ గార్డెన్ ఏమైనా కాంట్రాక్ట్ తీసుకున్నావు నువ్వు? ఏం చెప్పాలో ఇంకొకసారి చెప్పవా? కరెక్ట్ గా విను. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద కూడా జరిగింది. మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు. కాళ్ళు పెట్టి వెరకొడతాను చెప్పారు. కరెక్ట్ గా మీరు ఫోన్ చేశారు. ఒకవేళ మా నాన్నగారు ఉన్న తప్పుగా మాట్లాడితే సారీ అండి అని చెప్పు. ఇంకొకసారి ప్లీజ్ ప్లీజ్. అబ్బా కరెక్ట్ గా విను. ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద కూడా జరిగింది. మా నాన్నగారు చాలా సీరియస్ అయ్యారు. కాళ్ళు పెట్టి వెరకొడతాను చెప్పారు. కరెక్ట్ గా మీరు ఫోన్ చేశారు. ఒకవేళ మా నాన్నగారు ఉన్న తప్పుగా మాట్లాడితే సారీ అని చెప్పు. ఇంకొకసారి. అసలు ఏమైందంటే మా ఇంట్లో పెద్ద గొడవ అయింది. నా కాలు బయట పెడితే కాలు కొడతా ఉన్నా. ఏదో ఒకటి చెప్పి మధ్యలో ఆపు. హాయ్. హాయ్. ఆ రోజు నీకోసం ఎంత వెయిట్ చేస్తాను తెలుసా? ఏమైపోయావు? ఎందుకు రాలేదు? ఆ రోజు మా ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. మా నాన్న చాలా సీరియస్ అయ్యాడు. కాళ్ళు బయట పెడితే విరగొడతానని చెప్పాడు. పెళ్లి కూడా ఫిక్స్ చేస్తాడు. సరిగ్గా ఆ గొడవ జరుగుతున్నప్పుడు మీరు ఫోన్ చేశారు. మీతో మాట్లాడింది కూడా మా నాన్నే. ఒకవేళ ఆయన ఏమన్నా అనుంటాం సారీ. దట్స్ ఓకే. అంటే మీ డాడీ సంతోష్ బాబు అంటే గుర్తుపట్టి ఉండడు. నేను ఆంధ్ర అమితాబ్ అని చెప్పి ఉండాల్సింది. హే చలో వహా షూటింగ్ చల్ రहा. हाँ चलो देखेंगे. అయ్యో చూసేస్తున్నా సార్. ఇళ్ళకి చెప్పరా? సరే సార్. పట్టుకో అమ్మా, మీరు వెళ్ళండి అమ్మా, లేకపోతే అందరిని పిలుస్తాడు. ఇది తీయండి సార్. వస్తున్నారు. అది సరే గానీ అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది మా నాన్న నాకు పెళ్లి చేసేస్తాను అంటున్నాడు. నేనేమో కొద్ది రోజులు ఆగమంటే ఈ కాలంలో ఆడపిల్లల్ని అస్సలు నమ్మలేము అంటున్నాడు. మా చుట్టాల అబ్బాయితో పెళ్లి కూడా ఫిక్స్ చేసేసాడు. రేపే నిశ్చితార్థం. మరైతే చేసుకోవచ్చు కదా. నువ్వు ఎవరినైనా ప్రేమించావా? ఆహా, నాకు ఇంకొద్ది రోజులు చదువుకోవాలని ఉంది. మా నాన్న ఎంత బతిమాలినా నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో నేను మాట్లాడతాను. మీరు నిజంగానే వస్తారు కదా? తప్పకుండా వస్తాను. ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం చేయలేనా? ఇప్పుడు బాస్ నా అమ్మాయి చెట్ల వైపు తీసుకెళ్తుంది. మీరు కెమెరా అస్సలు ఆపద్దు, తీస్తూనే ఉండండి సార్. లక్ష్మమ్మ, నీ చుట్టాలు వచ్చారు. ఓలో అదే 49,500. ఓ అమ్మా, తిండికి ఏమన్నా కావాలి? నన్ను తినరా, ఇదంతా తిండికెలా వచ్చింది, తిండికెలా వచ్చింది. వచ్చి సాయంత్రం వచ్చిన ఇప్పుడే కానీ మస్తు బయట పోలీసు వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇవ్వవా? అట్లనే ఇగో 49,000. సార్ మీరు డైలాగులన్నీ నాగభూషణం గారి స్టైల్లో చెప్పాలి. దాందే ఉందయ్యా,
టంకుటమా చెప్పేద్దాం. నేను రెడీ బలరాం. నేను రెడీ. ఎవరైతే మన హీరోయినా? కాదు సార్, మీ కూతురు. సర్లే హీరోయిన్ చెప్పండి. మీరందరూ కనుక నేను చెప్పిన టైమింగ్ లో చేస్తే మీరే వాళ్ళిద్దరు పెళ్లి చేసి ఆశీర్వదించి పంపించినట్టుగా వస్తుంది. టంకుటమా ఈ స్కీమ్ చాలా బాగుంది. నువ్వు రంగయ్య. సరేనా? అందరు రెడీయా? వచ్చేస్తాను. హాయ్. చాలా థ్యాంక్స్ అండి. నానా అందరూ వచ్చేసినట్టున్నారు. అవునండి, మీకోసం ఎదురు చూస్తున్నా. నానా చూడు ఎవరు వచ్చారు. టంకుటమా ఆంధ్ర అమితాబ్ తెలియకపోవడం ఏమిటి? ఎవాయ్ చూడు ఎవరు వచ్చారు. నమస్కారం బాబు. వదినా సంతోష్ బాబు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. రండి దయచేయండి. రండి కూర్చోండి. మీతో కొంచెం మాట్లాడాలండి. ఆ? పక్కొస్తారా? పక్కక అక్కర్లేదు. టంకుటమా ఇక్కడే కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోండి. చెప్పండి. మరేం లేదు అంకుల్, తను ఇంకా డిగ్రీ కదా చదువుతుంది. అవును అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? కొన్నాళ్ళు ఆగచ్చు కదా. నిజమే ఆగచ్చు, కానీ అమ్మాయి ఆగద్దా? మీ అమ్మాయి మైనర్ కదా. అవును. రేపు మైనర్ కి ఇష్టం లేకుండా పెళ్లి చేశారని పోలీసులు లోపలేసి కుమ్మితే అహో రేపది ఏ బుద్ధి చెక్కవాడిని తీసుకొచ్చి నాన్న వీడే నా మొగుడంటే అప్పుడు బయట నుండి కుమ్మిడిపోయే కంటే ఈ వయసు తక్కువ పెళ్లి చేసి లోని కుమ్మించుకోవడం చాలా బెటర్ అనుకుంటాను. ఒక్కసారి ఆలోచించండి. కాదు అంకుల్, తను ఇంకా చదువుకుంటానంటుంది కదా. కానీ నిశ్చితార్థం వరకు వచ్చిన తర్వాత టూత్స్ అంటే పెళ్లి కొడుకు ఊరుకుంటాడా? మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. అదంతా నేను చూసుకుంటాను అంకుల్, మీకెందుకు? మీరు చూసుకుంటానంటే నాగడి కంగానే. రెండో మూడు గారు రండి. ఈయనెవరో తెలుసా? ఆయన తెలియకపోవడం ఏంటి? ఆయన ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారు. నీతో కొద్దిగా మాట్లాడాలయ్యా. పైకి వెళ్ళి మాట్లాడుకుందాం సార్. పర్వాలేదు, ఇక్కడే మాట్లాడుకుందాం. పైకి వెళ్ళి మాట్లాడుకోండి, అంతా ప్రశాంతంగా ఉంటుంది. సార్ మీ అనుక్షణం సినిమా పోయింది కానీ ఫైట్లు మాత్రం అదిరిపోయాయి సార్. సర్లే, ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఇటు వెళ్ళి అటు వెళ్ళాలి సార్. మీ నాన్నగారిని పిలవండి, నేనే ఆయనతో మాట్లాడతాను. మీరు వెళ్ళి ఆ గుడి పక్కన నిలబడండి, ఆయన అక్కడ పంపిస్తాను. సరే అయితే వెళ్ళండి. రండి సార్. అమ్మాయికి అబ్బాయికి లేని తొందర నాకెందుకు? మీరు చెప్పినట్టే ఓ 2 ఏళ్ళు ఆగుదాం. థ్యాంక్స్ లాట్ అంకుల్, మీరు ఇంత తొందరగా ఒప్పుకుంటారు అనుకోలేదు. మీరు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. సరే వెళ్ళొస్తానండి. ఆ, మా తృప్తి కోసం ఏదో చిన్న సత్కారం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఆ మాట అనొద్దు. వద్దు వద్దు. ఇందులో నాదే ఉందండి, అంతా మీ అమ్మాయి చేసింది. బాగా గుర్తు చేశారు. నిజానికి మా అమ్మాయిని కూడా మేము అభినందించాలి. ఏమిటో ఈ ఆనందం తట్టుకోలేకపోతున్నానంటే నమ్మండి. అమ్మా అరే పెద్దవారు మీరు ఉండండి, నేను చేస్తాను. టంకుటమా టంకుటమా. టంకుటమా. ఇంకొస్తానండి. మా తృప్తి కోసం ఆ దండం అలాగే ఉంచండి. ఓహో. కారులో ఎక్కి కూర్చున్న తర్వాత తీసేస్తారు. అన్నట్టు వెళ్తూ వెళ్తూ మా అమ్మాయిని కాలేజీ దగ్గర దింపి వెళ్ళండి. దాందే ఉంది రా. వెళ్ళి రండి వెళ్ళి రండి. అమ్మాయి జాగ్రత్తగా వెళ్ళిరా. వెళ్ళి రండి. Bye, వెళ్ళి bye రండి. everyone. రండి. Bye. కూర్చోండి. అబ్బాయి అప్పుడప్పుడు కూర్చోండు. చెల్లమ్మా, నీ పెళ్లి చేసి అన్నయ్యగా నా బాధ్యత తీర్చుకున్నానమ్మా. ఇక్కడ డైరెక్టర్ ఎవరు సార్? ఆవిడే. నేనేనమ్మా. సార్ నా పేరు కేశవ. ఇక్కడ టీలు అందిస్తుంటాను. అబ్బా ఎంత బాగా తీశారు సార్. చాలా అదిరిపోయింది సార్ సినిమా. Thank you. హిట్ సార్. గ్యారంటీ సిల్వర్ జూబ్లీ సార్. మా సంతోష్ బాబు చేత ఎంత బాగా చేయించారు సార్. Thanks అమ్మా. చాలా నేచురల్ గా ఉంది. నేను ఆయన ఫ్యాన్ సార్. అలాగా? ఈ సినిమా టైటిల్ ఏంటి సార్? ఇదిగో మెగాస్టార్ ఇంద్ర అయితే మంది చంద్ర. చంద్ర. చాలా బాగుంది సార్. గ్యారంటీ హిట్. అమ్మయ్య, దేవుడి దేవల్ల సినిమా పూర్తయిపోయిందిరా. సార్ సార్ నమస్కారం సార్. అంతా మీ దయ సార్. మీ ఆశీర్వాదం వల్లే సినిమా తీశాను సార్. మీరే కనుక లేకపోతే అసలు సినిమా తీసుండేవండే కాదు సార్. దాందే ఉందిలే అమ్మా, ఇట్స్ ఓకే. వెళ్ళొస్తాను సార్. అలాగే ఫైన్. సంతోష్ బాబుకి ఫ్యాన్స్ అంటే ప్రాణం రా. వెళ్ళండి. సంతోషం సంతోషం. ఎవడు బాబాయ్, ఆయన ఎక్కడో చూసినట్టుంది. ఇప్పుడు నీ కాళ్ళ దండం పెట్టాడే ఆడేయుడు. అది ఎవడనుకున్నావు? ఆ రోజు ఫోన్ చేసి సినిమా తీస్తే నీతోనే తీస్తానని ఛాలెంజ్ చేశాడే ఆ బాలరంగాడే ఈడు. ఎవరితో తీసాడే మొత్తాన్ని సినిమా తీసిచ్చాడు. సూపర్ ఆడు. మరి ఎవరు ఫ్యాన్స్ అనుకుంటున్నావు బాబాయ్? ఈ తమిళ సినిమా మనకు బాగుంటుందంటావా? డైరెక్టర్ ఎవరు? ఎవరు? జేసుదాస్. తమిళంలో వరుస 4 సూపర్ హిట్స్. మెగాస్టార్ తో సినిమా చేయబోతున్నాడు. ఆయన మనకెందుకు చేస్తాడు బాబాయ్? ఈ పీపీ పునరావు చూసుకుంటాడు. నువ్వు కూర్చో, సినిమా చూడు. ఓకే. అరే కేశవ, బాబుకో టీ, నాకో జ్యూస్.
కంగ్రాచులేషన్ సార్, సినిమా అదిరిపోయింది సార్, గ్యారంటీ సూపర్ హిట్ సార్. ఏ సినిమా? అదే సార్ చంద్ర. హీరో ఎవరు? ఊరుకోండి సార్, మీరు మరీ జోకులేస్తున్నారు. సారే కదా. నేనా? ఆ, కంగారు పడకు, ఎవడో నీ డ్యూపోయి ఉంటాడు. సార్ నేను ఆయన ఫ్యాన్ సార్. టూకి ఆయనకి మాత్రం తేడా నాకు తెలియదా సార్? కాబట్టి మా ఆపరేటర్ గారిని అడగండి. సార్ వెంకటేశ్వరరావు గారు. అగు సార్ మీరా? కంగ్రాట్ సార్, సినిమా అదిరిపోయింది సార్, అదరగొట్టేశారు. 100 రోజులు పక్కా సార్. హీరో ఎవరయ్యా? హీరో ఎవరా? మీరే హీరోగా చేసి హీరో ఎవరైనా అడుగుతారేంటి? జోకులు వేయకండి సార్. మేము నమ్మాం. ఏంటి నమ్మరా? నమ్మాం. ఉండండి, మా అసిస్టెంట్ పిలుస్తాను. ఒరే అబ్రాసి రారా, అడగండి. సార్ కంగ్రాట్ సార్, ఈ సినిమా మీ 9 సినిమాల కన్నా అదిరిపోతా సార్. హీరో మావాడేనా? ఈయనే సార్. బాబాయ్ నీకు చెప్తా ఉన్నానా ఏదో జరుగుతుందని, నువ్వేమో చంద్రముఖి అంటా ఉన్నావు. చంద్రముఖి కంటే మన సినిమా సూపర్ హిట్ సార్. నువ్వు ఆపరా అర్లాగు. రేపే సెన్సార్ సార్, దీపావళికి రిలీజ్ అంట సార్. వెళ్ళి సినిమా ఏంటి సార్? రే నువ్వు వెళ్ళి బాబు టీ పట్రా. బాబాయ్ సెన్సార్ ఆఫీసర్తో నేను మాట్లాడొస్తా. ఈ లోపల నువ్వు సినిమా చూడు. నా వల్ల కాదు బాబాయ్, నేను చూడలేను. సరే ఒక క్వార్టర్ వేసుకుని పడుకుందురా. సార్ ఇటు నుంచి మీరు వెళ్తారు సార్, అటు నుంచి మీ అన్నయ్య వస్తారు సార్. ఓకే. డైలాగ్ ఓకే కదా సార్? ఓకే రెడీ. రెడీ 1 మానిటర్. ట్రయల్. ఓకే రెడీ యాక్షన్. అన్నయ్య మా పెళ్లి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నువ్వు ఒప్పుకుంటావు అనుకున్నా. మీరు అమ్మాయి ఫాదర్ కాదు? నో ఐ డోంట్ అగ్రీ. డైలాగ్ తప్పు చెప్పారు. డైలాగ్ కరెక్ట్ చేసుకోండి. డైలాగ్ కదండి నిజం. బాబు డైలాగ్ తప్పు చెప్తున్నారు, ఒకసారి చూడమ్మా. రేయ్ నోడ్రా, మీరు సుప్రజ నాన్న కాదా? అవును నాన్నని. ఆ సినిమాలో టంకుటమా. ఈ సినిమాలోని కన్నయ్యని, మెగాస్టార్ సినిమాలో మావయ్యని, నాగార్జున సినిమాలో తమ్ముడిని, ఇకపోతే వెంకటేష్ గారి సినిమాలో నువ్వు సినిమా యాక్టర్వా? ఎవరికండి మరి అక్షకల పేరునే. మీరు హీరో అయితే నేను క్యారెక్టర్ అంతే కదా. ఆ? ఎంత మోసం. అంటే ఆ రోజు జరిగినంత షూటింగా? మన 4 కెమెరాలు, 100 మంది జూనియర్ ఆర్టిస్టులు, 10 మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పెట్టుకొని అంత పెద్ద సెటప్ తో తీస్తే షూటింగ్ గా నడుగుతారేంటి బాబు? ఏమన్న మాట కొత్తడైనా భలే తీసాడు కదండి. 4 కెమెరాలు ఎక్కడ పెట్టాడో తెలీదు. మీ సినిమా పేపర్ పడింది సార్. ఈడెవడు? ఏది ఎవడో ఏంటి? మీరే. ఇది మన ఇద్దరు కలిసి యాక్ట్ చేసిన సినిమా. పేరు చంద్రాట. చిల్లు అమ్మో భలే ఉందండి. కత్తి డెఫినెట్ గా 100 సాడేస్తుంది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్ సార్. బాబాయ్ బాబాయ్ ఏంటి? ఇప్పుడే సెన్సార్ అయిందంట. ఆ సినిమాలో హీరో నువ్వేనంట. సెన్సార్ ఆఫీసర్ కూడా నీతో మాట్లాడాలంటున్నాడు. ఇదిగో మాట్లాడు ఒకసారి. మాట్లాడు బాబాయ్. హలో సంతోష్ బాబు గారు, కంగ్రాట్స్ సార్. కంగ్రాట్స్ చెప్తాడేంటి బాబాయ్? పెద్ద అయినా ముందు థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ సార్. మీ చంద్ర సినిమా ఈ రోజే సెన్సార్ చేసాం. సినిమా అదిరిపోయింది సార్. సరే సార్ ఉంటాను. అసలు నేను ఈ సినిమాలో ఎప్పుడు యాక్ట్ చేశాను బాబాయ్? అది నువ్వు కాదు, నేను నిన్ను అడగాలి. నాకు తెలియకుండా బలరాం గారు నాతో సినిమా ఎలా తీశాడు బాబాయ్? అది నన్ను కాదు, వాడిని అడగాలి. ఎంత మోసమా దేవుడా, ఈ సినిమా రిలీజ్ ఆపలేవా? ఒరే సన్నాసి, అది ఆయన కాదు, నన్ను అడగాలి. ఆ ఫోన్ వచ్చి ఆపుతా. నమస్తే అన్న. ఇక్కడ బలరామ్ అంటే ఎవరన్నా? నేనేనండి. ఇతనే. మర్యాద మాట్లాడు. పక్క జరుగు. సంతోష్ బాబుతో పెట్టుకుంటావురా? ఆయనతోనే సినిమా తీస్తావురా? మా బాబు అంటే ఏమనుకుంటున్నారా? స్టార్స్తోనే పెట్టుకుంటారా? ఈ హైదరాబాద్ మాదే. ఎవరా మీది? అది కాదు సార్. ఎక్కడికి వచ్చిండ్రా? అది కాదు నేను చెప్పేది. రేపు పొద్దుగల ఖాళీ చేసి సామాన్లతో పోతానే ఉండాలా, లేకపోతే నీ తల్లి తలవారీరా. నరుకుతావా? నరుకుతా. ఇప్పుడు నేను నరుకుతావా? నరుకురా. లక్ష్మమ్మ ఏంటమ్మా? నువ్వు ఉండరా, నరుకుతానంట. లక్ష్మమ్మ నేను నువ్వు చెప్పేది. నరుకుతే? నరుకుతా. ఏమో గట్ల చూస్తావేంద్రా? ఓ ఈ లక్ష్మమ్మ అంటే ఏందో చూడాలనుందా? ఓ ఎల్లమ్మ, పుల్లమ్మ, మైసయ్య, కొండయ్య, యాదగిరి, లక్ష్మమ్మ, నరసింహ, ఓ పద్మిని, రాగిని, నలిని, రండి అందరూ ఊరికి రండి. మన ఇలాకకెవడో వచ్చిండు, నరుకుతాడంట ఈ తల్లి. నరుకుతా అన్నావు కదరా? నేను నరుకుడు చూసి శానేళ్ళయింది. ఎప్పుడో నా మొగుణ్ణి నరికినా మళ్ళా నరుకుడు చూడలే. దాదాగిరి చేస్తున్నావా? నా ఇలాకకొచ్చి నాకు తాగేస్తున్నావా? హైదరాబాద్ ఓల్దిరా హైదరాబాద్ మనందరిది. ఈ నడుమిట్లేందుకు కొత్తగా షురూ చేసిండ్రేంద్రా? హైదరాబాద్ ఆంది, సికింద్రాబాద్ ఇంది, రాయలసీమ ఆంది, బొంబాయి ఇంది, తెలంగాణ నాది. నక్కరాలు చేస్తున్నారా, తమాషా చేస్తున్నారా? ఇండియా ఓల్ది ఇండియా మనందరిది. ఏమో లీడర్లు, ఫ్యాన్స్, స్టార్స్ అని షురూ చేసినవేంద్రా? ఎవర్రా నీ లీడరు? ఎవర్రా నీ స్టారు? పబ్లిక్ తయారు చేసి స్టార్లు అయ్యిండ్రు. పబ్లిక్ లేకపోతే ఎవరా నీ లీడర్లు? నీ అబ్బాయి ఇంకొక ఫాల్తుగాళ్ళందరూ వేసుకొని నా ఇలాకకు వచ్చి రుబాబ్ చేసావనుకో, ఒక్కొక్కటి గాలి ఎగరేసి నడిమిట్లకెళ్ళి నరుకుతుంది. హలో సార్ మల్లేష్ ని. చెప్పు. ఏం సార్ ఒక్కడన్నా బస్ అంతా కలిసి మా బొక్కలు ఇలా కొట్టిను. వాడిని ఏం చేయలేం సార్. ఏమీ చేయలేమా? అవు సార్. నువ్వు పెట్టే చెప్తా. ఏమీ చేయలేమంట. ఇక్కడ ఉంది ఎవడు? దిస్ ఇస్ పి పున్నారావు. హలో ఫిల్మ్ ఛాంబర్,
గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. తెలుగులో మాట్లాడండి. నాకు వచ్చింది కూడా అంతవరకేలేండి. అందరికీ నమస్కారం. నేను మనం చేసేది వినే ముందు మేము ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆరగించండి. ఇప్పటిదాకా మనం చిరంజీవి డూపును చూసాం, నాగార్జున డూపును చూసాం, బాలకృష్ణ డూపును చూసాం, స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ డూపును చూసాం. కానీ ఇప్పుడు ఎదుగుతున్న మా ఆంధ్ర అమితాబ్, రికార్డులు రారాజు, మా సంతోష్ బాబు కూడా ఒక డూపును తయారు చేశారు. అంతేకాదు ఒకటి ఏకంగా ఆ డూపును పెట్టి సినిమా తీసి వాడే సంతోష్ బాబుని నమ్మించి సినిమా అమ్మి రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నారు సార్. పేపర్లో యాడ్ కొడిచాడు సార్. చూడండి సార్, చూడండి. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి ఫ్రాడ్ సినిమాలు ఏ డిస్ట్రిబ్యూటర్ కొనకూడదని, ఏ థియేటర్ ఓనర్లు ఆడించకూడదని మా మనవి. మాతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులెత్తాలని కోరుకుంటున్నాం. అందరూ చేతులెత్తేశారు. థ్యాంక్స్. ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారేమో అది కూడా అడగండి. అబ్బాయి ఎందుకు సార్ అందరూ మనోళ్ళేనా? అలా కాదండి, ఫిలిం ఛాంబర్ రూల్స్ ప్రకారం అది కూడా తెలుసుకోవాలి. అడగండి. సరే, మాతో ఏకీభవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎత్తండి. చూసారా సార్, ఎవరు ఎత్తలా? వామో, ఇదే సార్ సినిమా తీసింది, ఇదే. మీరు ఎంతసేపు మాట్లాడింది నా గురించే సార్. నా పేరు బలరాం. ఈ సినిమా తీసింది నేనే సార్. కానీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో చేసింది డూప్ కాదు సార్, సంతోష్ బాబే సార్ హీరో. అంతా అబద్ధం సార్. నిజం సార్, సంతోష్ బాబు ఒట్టేసి చెప్తున్నాను. నేను ఆయన ఫ్యాన్ని సార్. నా సినిమాలో సంతోష్ బాబే సార్ హీరో. కానీ అందరూ అమ్మినట్లుగా నేను అమ్మట్లేదు సార్. 5 కోట్లకు అమ్మే నైజాం ఏరియాని నేను 5 లక్షలకే అమ్ముతున్నాను సార్. చూసారా 5 కోట్ల సినిమాని 5 లక్షలకే అమ్మేస్తారంట. ఒరిజినల్ హీరో చేసుకుంటే అంత చీప్ గా అమ్మగలరా సార్? సార్ మీరు అమ్ముతారా? ఏమండి మీరు అమ్ముతారా? దీన్ని బట్టి అంత ఇవ్వాలా? వాడు పెద్ద ఫ్రాడ్ అని అసలు ఏంటి సార్ ఇది? ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి ఏది పడితే అమ్మేసుకోవచ్చా? అసలు ఇది ఫిల్మ్ ఛాంబరా, చేపల మార్కెటా? చెప్పండి సార్ సమాధానం చెప్పండి. నువ్వు కూర్చోవా? ఏంటి సార్ కూర్చునేది? అసలు ఈ మీటింగ్ ఎందుకు పెట్టాం? ఏమండి టీ తాగారు, బిస్కెట్ తిన్నారు. మాట్లాడచ్చు కదా? మాట్లాడండి. ఏంటి సార్ ఇది? ఇంత పెట్టి మీటింగ్ పెడితే మీరు కూడా మాట్లాడారు. ఎవరయ్యా నువ్వు? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? అతను బయటికి పంపించేయండి. సార్ నన్ను బయటికి పంపించే ముందు ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ కష్టపడి సినిమా తీశాను సార్. సార్ అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ నన్ను అర్థం చేసుకోండి.